తమిళనాట కక్షపూరిత రాజకీయాలకు మరోసారి తెరలిచ్చిందా? అప్పట్లో జయలలిత వర్సెస్ కరుణానిధి అనేలా ఉండేది. ఎవరు అధికారంలోకి వచ్చినా మరొకరిని ఇబ్బంది పెట్టేవారు. తర్వాత దశాబ్దం పాటు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు విజయ్ ఉదయనిధి మధ్య మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చిందా? ఏపీ, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో అక్కడి మనుషుల్లాగే రాజకీయాలు సైతం చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయాల్లో ఉండాలనుకుంటే చాలా సమస్యలను తట్టుకోవాలి. గతంలో ఎంజీఆర్, కరుణానిధి మధ్య, జయలలిత, కరుణానిధి మధ్య కక్షపూరిత రాజకీయాలుండేవి. జయలలిత, కరుణానిధి ఒకరిని మరొకరు అరెస్టులు చేయించుకున్నారు. కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేయించారు జయలలిత. అయితే దశాబ్ద కాలంగా తమిళనాడు చాలా పీస్ఫుల్ గా ఉంది. కక్ష రాజకీయాలు లేవు. కొత్త పార్టీ టీవీకే గెలిచాక డీఎంకే, టీవీకే మధ్య ఘర్షణలు తలెత్తాయి. తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా భారీ హైడ్రామా చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ అనూహ్య పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. డీఎంకే నాయకులు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చారు. కావేరీ నదీ జలాల విడుదలలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీన్ని ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ తంజావూరులో డీఎంకే భారీ ర్యాలీ నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఇందులో ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష అని నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపివేశారు. త్రిషను ఉద్దేశించి ద్వంద్వర్థాలు వచ్చేలా మాట్లాడారు. ఆ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். కావేరీ సొన్న టీవీకే నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయనిధి స్టాలిన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయనిధికి బెయిల్ వచ్చింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం తనను అరెస్టు చేయించిందని మండిపడ్డారు. చట్టం ప్రకారం ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తాను చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలను కొందరు కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కోణంలో ప్రచారం చేస్తున్నారని, తాను ఏ వ్యక్తిని నిర్దేశిస్తూ ఆ వివాదాస్పద కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. ప్రసంగించేటప్పుడు త్రిష పేరును కొందరు కార్యకర్తలు ప్రస్తావించారని, ఆ సమయంలో తాను ప్రసంగాన్ని కూడా నిలిపివేశానని ఉదయనిధి స్టాలిన్ గుర్తు చేశారు. కావేరీ నదీ జలాల వ్యవహారంలో ఒక్క విజయ్ను తప్ప ఎవరి పేరును తాను ఉచ్చరించలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ దురుద్దేశంతో తనపై టీవీకే నాయకులు కేసులు నమోదు చేశారని, కక్షతోనే అరెస్టు చేయించారని స్టాలిన్ అన్నారు. కావేరీ జలాల వివాదంపై గొంతెత్తి మాట్లాడుతున్నామనే కారణంతోనే అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పాడంటే, ఈ కావేరీ జలాల విషయంలో విజయ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్న సమయంలో ఏ పరిస్థితుల్లో విజయ్ ఏ యొక్క సన్నివేశాల మీద ఆయన దృష్టి సారిస్తున్నారు అన్నప్పుడు ప్రజల నుంచి కూడా అందరూ కూడా త్రిష అంటం జరిగింది. అప్పుడు మరేముఖంగా అంటే అంతర్లీనంగా ద్వంద్వార్థాలు వచ్చే విధంగా ఉదయనిధి స్టాలిన్ ఒక విమర్శనాత్మక మూలంగా అక్కడ నీళ్లు రాలేదు కానీ ఇక్కడ వస్తాయన్నట్టుగా ఒక క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాడు. దాని మీద టీవీకే పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర నలుమూలల ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం ఒక హైకోర్టులో పిటిషన్ కూడా ఉదయనిధి స్టాలిన్ వేశారు. ఈ లోపలే ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించే కార్యక్రమం జరిగిన సమయంలో మళ్ళా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు, ఆయన బెయిల్ ఇచ్చారు. చూడాలి, జయలలిత, కరుణానిధి లేని పరిస్థితుల్లో స్టాలిన్, ఈ యొక్క ఉదయనిధి స్టాలిన్, అదేవిధంగా వర్సెస్ విజయ్ ఏ విధంగా జరుగుద్దో ఒకసారి మనం కొద్ది కాలం వేచి చూస్తే గానీ పరిణామాలు తెలియవు.
టీవీకే అధినేత విజయ్ సీఎం కావటం డీఎంకేకి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తోంది. టీవీకే దెబ్బకు అన్నాడీఎంకే అధినేత స్టాలిన్ సైతం సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. 76 ఏళ్ల చరిత్ర ఉన్న డీఎంకేను 2 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ ఓడించడాన్ని తండ్రి కొడుకులు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తట్టుకోలేకపోతున్నారు. అటు సీఎం విజయ్ సైతం గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. గతంలో ఉదయనిధి స్టాలిన్ తాత కరుణానిధి సైతం జయలలిత, ఇతర మహిళలను చాలా తక్కువ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని ఉదయనిధి కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏమాత్రం సంబంధం లేని తమ హీరోయిన్ త్రిషను ఎందుకు వివాదాల్లోకి లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు ఆమె అభిమానులు. దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు డీఎంకే కార్యకర్తలు. ఉదయనిధిపై జాతీయ మహిళా సంఘానికి ఫిర్యాదు చేశారు టీవీకే కార్యకర్తలు.